ఇది మెటాట్రేడర్ 5లో ఇంటర్ఫేస్ అనమాట. ఇది మనకి ఆండ్రాయిడ్‌లో, ఐఫోన్‌లో దాదాపు ఒకటేలా ఉంటుంది. కాకపోతే కొంచెం చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. బట్ అన్ని ఫీచర్స్ రెండిట్లో సేమ్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మేనేజ్ అకౌంట్స్ అని కనిపిస్తుంది కదా! ఇది ఒక ప్లాట్‌ఫామ్ అనమాట ట్రేడ్ చేయడానికి. సో ఇక్కడికి మనం ఒక యూజర్ నేము, సర్వర్ నేము, పాస్వర్డ్స్ అనేవి ఇక్కడ తెచ్చుకోవాలి. ఇక్కడ ప్లస్ బటన్ కొడితే ఇక్కడ ఫస్ట్ మనకి సర్వర్ నేమ్ అడుగుతుంది. సో సర్వర్ నేమ్ మనం ఏదైనా కొట్టిన తర్వాత ఇక్కడ లాగిన్ ఐడి, పాస్వర్డ్ 2 అడుగుతుంది. సో ఇవి రెండు, ఈ 3 డీటెయిల్స్ సర్వర్ నేమ్, లాగిన్ ఐడి, పాస్వర్డ్ మనకు 3 బ్రోకర్ ఇస్తాడు. సో ఆ బ్రోకర్ దగ్గర నుంచి తెచ్చుకుని సో అప్పుడు MT5లో మన అకౌంట్స్ ఇలా కనిపిస్తాయి. మనం కావాలంటే మల్టిపుల్ అకౌంట్స్ యాడ్ చేసుకుని సో అంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన అకౌంట్లోకి లాగిన్ అవ్వచ్చు. సో అట్లా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి ఈ ప్రస్తుతం ఈ ఎక్స్నెస్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాను. సో ఇది ఒక డెమో అకౌంట్. సో అసలు ట్రేడ్స్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. ఇక్కడ పైన మీకు ఈక్విటీ ఒకటి, బ్యాలెన్స్ ఒకటి, ఫ్రీ మార్జిన్ అని కనిపిస్తాయి. సో ఈక్విటీ అంటే రన్నింగ్ అకౌంట్ ఎంత ఉందని చెప్పేసి అక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. అట్లాగే బ్యాలెన్స్ అనేది ఎంత బ్యాలెన్స్తో మిగిలి ఉంది అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ ఫ్రీ మార్జిన్ నెక్స్ట్ ఏదైనా ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఇంకా ఎంత మార్జిన్ మిగిలి ఉంది అంటే లెవరేజ్ కూడా మనం బ్రోకర్లో ముందే సెట్ చేసుకుని ఇక్కడికి వస్తాం. సో దాని తర్వాత ఇక్కడ మనకు ఆ ఫ్రీ మార్జిన్ ఎంత అనేది చూపిస్తుంది. సో అదొకటి. తర్వాత చార్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కోడ్స్ అని ఉంది కదా కింద, ఈ కోడ్స్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి టోటల్గా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కనిపిస్తాయి. అండ్ జనరల్గా ఈ ఇంటర్నేషనల్ బ్రోకర్స్లో మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ని ట్రేడ్ చేయొచ్చు, ఇది చాలామందికి ఉండే క్వశ్చన్ కదా. సో దీంట్లో ఏంటంటే మనం ఇప్పుడు అమెరికన్ ఇండెక్స్ కానీ, యూకే వాళ్ళది ఇండెక్స్ కానీ, అంటే లైక్ US 100 కానీ, అంటే నాస్డాక్ కానీ, లేకపోతే డౌ జోన్స్ కానీ, లేకపోతే US 30 కానీ, లేకపోతే S&P 500 కానీ, సో ఇట్లా US వాళ్ళవి, అట్లాగే యూకే వాళ్ళవి, అట్లాగే మెటల్స్ కానీ, అట్లాగే కమోడిటీస్ కానీ, అండ్ క్రూడ్ ఆయిల్ కానీ, సో వీటన్నిటిని ట్రేడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ హెవీ వాల్యూమ్స్ ఉంటాయి. సో అందువల్ల పెద్ద పెద్ద లాట్స్ కూడా చాలా ఈజీగా మంచి ప్రైసెస్కి, లో స్ప్రెడ్స్కి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో అది అడ్వాంటేజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. అట్లాగే 24/7 రన్ అవుతాయి మండే టు ఫ్రైడే. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్, క్రిప్టో అయితే 24/7 ఈవెన్ సాటర్డే అండ్ సండే కూడా రన్ అవుతాయి. సో అది వేరే విషయం. ఇక్కడ పైన ప్లస్ బటన్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సింది మనం యాడ్ చేసుకోవచ్చు. అది అంటే మన బ్రోకర్ బట్టి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. సో నేను లెట్స్ టేక్ సిల్వర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, XAG/USD. సో దేనికి ఏ సింబల్ అని చెప్పేసి మనం గూగుల్లో చెక్ చేస్తే వచ్చేస్తుంది. సిల్వర్కి XAG/USD అంటే సిల్వర్ అగేన్స్ట్ US$, అట్లాగే గోల్డ్కి XAU/USD. ట్యాప్ చేయగానే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ చూస్తే ఇక్కడికి వచ్చి యాడ్ అయిపోయి ఉంటుంది. సో నేను డైరెక్ట్గా ఇప్పుడు దీనిపైన కొట్టి చార్ట్ అని కొట్టంగానే సో ఇట్లా చార్ట్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫీచర్స్, ఈ చార్ట్ సిస్టంలో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. టాప్లో చూస్తున్నారు కదా, ఈ ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి ఏంటంటే మనం ఇండికేటర్స్ ఏదైనా సెట్ చేసుకోవడానికి ఇక్కడ ఉపయోగపడే ఫీచర్ అనమాట. సో మీరు ఇక్కడ దీనిపైన ట్యాప్ చేస్తే ఇవన్నీ ఇండికేటర్స్ని మనం డైరెక్ట్గా చార్ట్ పైన ప్లాట్ చేసుకోవచ్చు. అదే సెకండ్ ఏంటంటే మనం మెజర్మెంట్ కోసం యూజ్ చేసుకోవచ్చు ఈ టూల్ని. సో అట్లా ఉపయోగపడుతుంది. తర్వాత థర్డ్ ఏంటంటే మనకి ఏ టైం ఫ్రేమ్ కావాలనుకుంటే ఆ టైం ఫ్రేమ్లో మనం చార్ట్ని సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఈ ఫోర్త్ ఏంటంటే మనం బై స్టాప్ ఆర్డర్స్, బై లిమిట్ ఆర్డర్స్, సెల్ స్టాప్ ఆర్డర్స్, సెల్ లిమిట్ ఆర్డర్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై లిమిట్ ఆర్డర్ పెట్టాలనుకోండి. సో నేను ఈ లైన్ ఇట్లా డ్రాగ్ చేసి సేమ్ ఎస్ఎల్ కూడా నేను ఇట్లా మళ్ళీ ఎస్ఎల్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఎస్ఎల్ లైన్ వస్తుంది. సో ఎస్ఎల్ని కూడా నేను ఇట్లా డ్రాగ్ చేస్తూ అండ్ టీపీ మీద ట్యాప్ చేసిన తర్వాత టీపీ లైన్ కూడా నేను ఇట్లా డ్రాగ్ చేస్తూ సెట్ చేసుకుని 3 సెట్ అయిన తర్వాత ఇక్కడ యారో మార్క్ బటన్ కొట్టేసి ప్లేస్ కొట్టేస్తే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. అండ్ ఈ ఆర్డర్ కాస్త మనకి ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ మన మెయిన్ విండోలోకి. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఆర్డర్ ప్లేస్ చేసే విధానం. అండ్ అట్లాగే మనం ఆర్డర్ని ఇక్కడి నుంచే డిలీట్ చేసుకోవచ్చు. అండ్ మనం స్టాప్ ఆర్డర్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇట్లా డిలీట్ చేసుకోవచ్చు. అండ్ స్టాప్ ఆర్డర్స్ వచ్చేసరికి ఇప్పుడు లెట్స్ టేక్ నేను బై లిమిట్ ఆర్డర్ పెట్టాను కదా ఇందాక, ఇప్పుడు నేను బై స్టాప్ ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను అనుకోండి. సో ఇప్పుడు పైకి తీసుకెళ్ళగానే సెల్ లిమిట్లా కనిపిస్తుంది. బట్ ఇక్కడ కింద సెల్ లిమిట్ అని చూసారా, దాని మీద ట్యాప్ చేస్తే అప్పుడు బై స్టాప్ లాగా మారిపోతుంది. సో అగైన్ దానికి కూడా మనం ఎస్ఎల్ పెట్టుకోవచ్చు అండ్ దానికి కూడా మనం టిప్ పెట్టుకోవచ్చు. అంతా సేమ్ ప్రాసెస్. సో ఇట్లా మనకి లిమిట్ ఆర్డర్స్ అని పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఏదైనా మార్కెట్ ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే ఇక్కడ పైన చూడండి ఒక బాక్స్లా కనిపిస్తుంది కదా. సో ఇది నొక్కిన తర్వాత మనకి బై సెల్ ప్రైసెస్ అండ్ ఇన్స్టెంట్గా మనం మార్కెట్ ప్రైస్ దగ్గర సెల్ చేయడానికి కానీ బై చేయడానికి కానీ ఉపయోగపడతాయి. సో ఇక్కడ నేను క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకుని లెట్స్ టేక్ 1 లాట్ అని క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకుని నేను ఇక్కడ
బై కొట్టేస్తే వెంటనే ఇక్కడ బై ఆర్డర్ ట్యాప్ అయిపోతుంది, అంటే బై ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. అండ్ నేను ఇక్కడ ఇప్పుడు ఎస్ఎల్ ఈ బై దాని మీద ట్యాప్ చేయగానే నాకు ఇక్కడ ఎస్ఎల్ టీపీ అని చెప్పేసి వస్తాయి ఆప్షన్స్. సో నేను ఇక్కడ ఎస్ఎల్ ఇక్కడ టీపీ రెండు కూడా ఇట్లా పెట్టేసుకుని నేను మళ్ళీ మాడిఫై కొట్టేస్తే ఈ రెండు కూడా ఇలా సెట్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు నేను నా ఇంటర్ఫేస్లో ఇలా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు మనం, అంటే పొజిషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఇట్లా మనం డెమో ట్రేడింగ్లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకుని తర్వాత వన్స్ మనం ప్రాఫిటబుల్ అయిన తర్వాత మనం ఫండెడ్ అకౌంట్స్కి వెళ్ళడం లేకపోతే మెయిన్ అకౌంట్స్ని మనం తీసుకోవడం ఇట్లా చేయొచ్చు. అండ్ ఇక్కడ దీంట్లో కొన్ని డీప్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. మనం ఇదిగోండి ఇట్లా అది ఈ స్క్రీన్ పైన ట్యాప్ చేస్తే మనకు ఆ టైం ఫ్రేమ్స్ అన్నీ వస్తాయి అండ్ కొన్ని రకరకాల సెట్టింగ్స్ వస్తాయి. సేమ్ పైన ఉన్న ఆప్షన్స్ కొన్ని వస్తాయి. అది కాకుండా మనకి ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఆప్షన్ ఉంటుంది. ఈ సెట్టింగ్స్లో ఇవన్నీ మనం మార్చుకోవచ్చు. మీకు ఒక్కొక్కటి డీటెయిల్డ్గా మీరు చెక్ చేసుకోవచ్చు, మీకు అర్థమైపోద్ది ప్రతిదీ. ఇంకా దాని గురించి స్పెసిఫిక్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకి ఫండెడ్ అకౌంట్లో కూడా సర్వర్ నేమ్ ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు, లాగిన్ ఐడి ఇస్తారు. సో అవి సింపుల్, మళ్ళీ అవి కూడా సేమ్ నేను ఇందా చెప్పాను కదా, ఇక్కడ మేనేజ్ అకౌంట్స్ దగ్గరకు వచ్చేసేయడం, ఇక్కడ ప్లస్ బటన్ కొడితే ఇక్కడ సర్వర్ నేమ్ మనం ట్యాప్ చేసేయచ్చు. ఇప్పుడు లెట్స్ టేక్ నేను బ్రైట్ ఫండెడ్ ఆల్రెడీ ఫండెడ్ అకౌంట్ని వాడుతున్నాను. సో దాని మీద ఒకంగానే వాళ్ళు ఇచ్చిన లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ మనం టైప్ చేసేస్తే ఎంటర్ కొట్టంగానే ఇంకా ఇక్కడి నుంచి మనం ఆ ఫండెడ్ అకౌంట్లో ట్రేడ్ చేసేయచ్చు ఇట్లాగా. సో అట్లా మనం ఫండెడ్ అకౌంట్స్ని కూడా అట్లాగే మన రియల్ అకౌంట్స్ని కూడా మొత్తం అన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ మనం మెటాట్రేడర్ ఫైల్లో అటాచ్ చేసుకోవచ్చు. సో ఇది మొబైల్ వెర్షన్. అండ్ దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మీరు ఇంకా డెస్క్టాప్ వెర్షన్లో అయితే మనం బాట్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. నేను మీకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే నేను ఆ వీడియో కూడా నేను ఖచ్చితంగా ముందు తీసుకొస్తాను. సో ఆ బాట్స్ ఏంటంటే ఆటోమేటిక్గా అవే ట్రేడ్స్ తీసుకుంటాయి. మనం VPS కనెక్ట్ చేసి చాలా చేయొచ్చు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, దెన్ దానికి సంబంధించిన వీడియో కూడా నేను ముందు తీసుకొస్తాను. అండ్ చాలామంది బిగినర్స్కి ఈ లాట్ సైజ్ పైన ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, లాట్ సైజ్ క్యాలిక్యులేషన్ పైన. సో ఒకవేళ మీకు కూడా అలాంటి కన్ఫ్యూజన్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను సపరేట్ వీడియో చేస్తాను దానికోసం. మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకోవాలి. అండ్ నాకు అట్లాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు, నేను మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ పైన ట్రేడ్ చేస్తాను అని అనుకున్నప్పుడు, బికాజ్ ఈ లాట్ సైజ్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది. సో అది మారిపోతూ ఉంటుంది. సో కన్ఫ్యూజన్ ఉండకూడదు అని అనుకున్నప్పుడు సింపుల్, మనం ఇప్పుడు ఇక్కడ పైన సర్కిల్ బటన్ ఉంది కదా, సో ఆ సర్కిల్ బటన్ ట్యాప్ చేస్తే మనకి లిమిట్ ఆర్డర్ లైన్ వస్తుంది. సో ఈ లిమిట్ లైన్ పెట్టిన తర్వాత మనకి SL అండ్ TP వాల్యూస్ మనకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం పెట్టుకుంటే సో ఆ లైన్స్ ఇలా వస్తాయి. ఇప్పుడు మనకి బై లిమిట్ పక్కన 0.25 లాట్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, సో లెఫ్ట్ సైడ్. అట్లాగే ఈ SL పక్కన 997 అంటే దగ్గర $1000 స్టాప్ లాస్ అని చెప్పి చూపిస్తుంది. అంటే ప్రైస్ ఆ లెవెల్కి వస్తే $1000 పోతాయి. అండ్ అట్లాగే టార్గెట్ కూడా ప్రైస్ ఆ లెవెల్కి వెళ్తే అంటే ఆర్డర్ ఫిల్ అయిన తర్వాత, అంటే బై లిమిట్ టచ్ అయిన తర్వాత టార్గెట్ దగ్గరికి వెళ్తే అంత ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి చూపిస్తుంది. సో నాకు $1000 స్టాప్ లాస్ ఉండకూడదు, ఓన్లీ $500 స్టాప్ లాసే ఉండాలని అనుకున్నాను అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఆరో మార్క్ మీద ట్యాప్ చేసిన తర్వాత క్వాంటిటీని హాఫ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ బై లిమిట్ అని ఉంది కదా పైన, సో నేను దాన్ని ఇప్పుడు 0.25కి మనకి 1000 వచ్చింది. సో 0.125 అంటే దగ్గర 0.13 వేసుకోండి. 0.13 వేసుకుంటే, ఎందుకంటే 2 డిజిట్సే పడతాయి అనమాట ఇక్కడ. సో 0.13 లాట్కి ఆల్మోస్ట్ $500 దగ్గర స్టాప్ లాస్ వస్తుంది. సో అట్లా నేను డన్ కొట్టంగానే ఇప్పుడు నాకు ఇక్కడ ఈ ఆర్డర్ ఇట్లా ప్లేస్ అయిపోయింది. సో అండ్ దీంట్లో మనం కావాలనుకుంటే ఒకటేసారి ఇప్పుడు లెట్స్ టేక్ మల్టిపుల్ బైస్ అండ్ మల్టిపుల్ సెల్స్ ఉన్నాయనుకోండి ట్రేడ్స్. సో నేను అవన్నిటినీ కూడా మల్టిపుల్ అంటే ఇప్పుడు నేను ఇవన్నీ ట్రేడ్స్ని కూడా సింగిల్ క్లిక్లో ఇక్కడ చూడండి, ఇక్కడ త్రీ డాట్స్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే క్లోజ్ ఆల్ పొజిషన్స్ అని వస్తుంది. సో నేను డైరెక్ట్గా మొత్తం ఒక సింగిల్ బటన్లో క్లోజ్ చేయొచ్చు. ఇట్లా మొత్తం మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ప్రతి పాయింట్ కూడా అర్థమైపోద్ది. ఫస్ట్ డెమో అకౌంట్లో మీరు అర్థం చేసుకోండి, కొంచెం ఆ నాలెడ్జ్ తెచ్చుకోండి, తర్వాత మీరు మెయిన్ అకౌంట్స్ జోలికి వెళ్ళొచ్చు. సో ఆ డెమో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా తెలియకపోతే మీరు కమెంట్ సెక్షన్లో చెప్తే నేను అది ఎలా చేసుకోవాలో కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ హిస్టరీ మనం జోలికి వస్తే, ఇక్కడ హిస్టరీలో మనం క్లోజ్ చేసిన ట్రేడ్స్ అండ్ వాటి యొక్క డీటెయిల్స్, ఇప్పుడు ఒక ట్రేడ్ మీద కొడితే మనం దానికి పెట్టిన SL TP అదే టైంకి ఓపెన్ చేసాము అన్ని డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ పాత ట్రేడ్స్ కూడా అన్నీ ఇక్కడ మనం క్లియర్గా మనం పైన ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఇక మన ఇష్టం అనమాట, ఇక్కడ మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం వాటిని వ్యూ కూడా చేసుకోవచ్చు. సో అదనమాట. అండ్ ఇక్కడి నుంచి మీరు ఈ కమ్యూనిటీస్లో కనెక్ట్ అవ్వడం ఇదంతా ఉంటుంది. సో అది ఎక్కువ ఉపయోగపడదు. సో రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆప్షన్స్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను.